లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1963 సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన చేసిన ప్రసంగం లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనంలో ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి అని చదువుచూ ఉన్నాం. యేసు ఒక పరిపక్వత చెందిన వ్యక్తిత్వం గలవాడు. ఆయన దీనత్వము అను కవచముతో పటిష్టపరచబడినాడు. అది భూమి మీద ఎలాంటి ఆయుధము చొచ్చుకొని పోలేనిది. ఆయన హృదయంలో ఒక దీనుడైన మనిషిగా ఉండి సంపూర్ణ సాత్వికము గలవాడు. ఆయన దేవుని కుమారుడు. భూమి మీద ఉన్నతమైన స్త్రీ అయిన కన్య మరియకు జన్మించాడు. సాత్వికుడైన యోసేపు ఇంటి యజమానిగా ఉన్నాడు. అక్కడ ఆ కుటుంబంలో ధనము లేక విద్య మరియు సామాజిక అంతస్తుకు సంబంధించిన గర్వము లేదు. వారు ఆర్థికముగా స్వయంగా పోషించుకుని వారై ఉన్నారు. మరియ హృదయంలోనికి ఏ గర్వపు ఆలోచన ప్రవేశించినదని నేను తలంచను.